ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజాసాబ్ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక గ్లిమ్స్ అయితే ఫ్యాన్స్తో పాటు అందరినీ బాగా ఆకట్టుకుంది. దీంతో ది రాజాసాబ్ సినిమాపై విపరీతమైన బజ్ క్రేజ్ ఏర్పడింది. వాస్తవానికైతే రాజాసాబ్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కానీ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల రాజాసాబ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు డిసెంబర్ 5న రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకుంది. ఎప్పుడో షూటింగ్ ఆఖరి దశలో ఉందని చెప్పనప్పటికీ ఇంకా రాజాసాబ్ షూటింగ్ పూర్తి కాలేదు. తాజా సమాచారం ప్రకారం ది రాజాసాబ్ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు అక్టోబర్ చివరి నాటికి పూర్తవుతాయట. నవంబర్లో సాంగ్ మిగిలిన చిన్న చిన్న వర్క్స్ను పూర్తి చేసి డిసెంబర్కు కాపీ రెడీ అయిపోతుందని, అన్నీ చూసుకొని సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇదే నిజమైతే డిసెంబర్ 5 నుంచి కూడా రాజాసాబ్ మరో వాయిదా పడటం ఖాయమవుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగింది. కాబట్టి బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ రాజాసాబ్ను వీలైనంత వరకు సోలో రిలీజ్ చేసుకోవడమే బెటర్ అని అందరూ సలహాలు ఇస్తున్నారు. మరి మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారో చూడాలి. రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ తన కెరీర్లోని మొదటిసారి హర్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించనుండగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో రాజాసాబ్ను నిర్మిస్తుంది. తాజాగా వదిలిన హీరోయిన్ మాళవిక మోహనన్ పుట్టినరోజు పోస్టర్లో ఎక్కడా రిలీజ్ డేట్ ప్రస్తావన లేకపోవడం, ఎక్స్లో పోస్ట్ చేసిన మెసేజ్తో తేదీకి సంబంధించిన ట్యాగ్లు లేకపోవడం అనుమానాలు బలపరుస్తున్నాయి. ఇన్సైడ్ టాక్ ప్రకారం ది రాజాసాబ్ పండుగలను లక్ష్యంగా చేసుకుని వచ్చే ఏడాది జనవరి 9 రావడం దాదాపు పక్కా. సంక్రాంతికైతే వసూళ్ల పరంగా డబుల్ మార్జిన్ చూడొచ్చనే బయ్యర్లు అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఉండటంతో పాటు వీఎఫ్ఎక్స్ క్వాలిటీని ఒకటిగా 10 సార్లు చెక్ చేసుకునే ఉద్దేశంలో ఇంకో నెల సమయం అదనంగా దొరికితే మంచిదేనని ఆలోచనతో కొత్త ఏడాదికి ఫిక్స్ అయ్యారని వినిపిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ పోస్టర్లో చీరకట్టులో ట్రెడిషనల్గా కనిపించిన ఆకట్టుకుంటుంది మాళవిక. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్తో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అపీరియన్స్ను ఆడియన్స్ను మెస్మరైజ్ చేసింది. ఈ మూవీలో మాళవిక నటన, అందం ప్రత్యేక ఆకర్షణ కానుంది. రాజాసాబ్ లాంటి క్రేజీ మూవీతో తెలుగు ఆడియన్స్ను పరిచయం కావడంతో ఎంతో ప్రత్యేకంగా భావిస్తుంది మాళవిక మోహనన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజాసాబ్ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్లోకి రిలీజ్కు రెడీ అవుతుంది.